హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం భారీ విధ్వంసాన్ని సృష్టిస్తోంది. మానవ సంక్షోభం భారీగా పెరుగుతోంది. రాజకీయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అన్నింటిలోనూ కీలకమైనవి మాత్రం ఆయుధాలు. అసలు ఈ యుద్ధానికి కారణమైనవి కూడా ఆయుధాలే. ఇజ్రాయెల్పై హమాస్ రాకెట్ల వర్షం కురిపించింది. ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులతో రెచ్చిపోయింది. భిన్నమైన సైనిక సామర్థ్యాలతో ఇజ్రాయెల్ హమాస్ ఘర్షణకు దిగాయి. ఒకవైపు శక్తివంతమైన సంప్రదాయ మిలిటరీ, మరోవైపు సాయుధ గోరిల్లా పోరాటంలో ఆరితేరిన ఉగ్ర సంస్థ యుద్ధానికి దిగాయి. ఇక్కడ అందరినీ ఆలోచింపజేస్తున్నది ప్రశ్నలు రెండు ఉన్నాయి. ఇజ్రాయెల్పై భీకర దాడులను హమాస్ ఎలా చేయగలిగింది? ఇజ్రాయెల్ ఇప్పుడు తన పట్టును ఎలా నిలుపుకుంటోంది? వాచ్ ది స్టోరీ. హమాస్ దాడి ప్లాన్డ్ ఆపరేషన్. ఇజ్రాయెల్ నిఘా సంస్థలు విఫలమయ్యాయా? 20 నిమిషాలు 5,000 రాకెట్లతో భీకరమైన దాడి. అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ నిప్పుల వర్షం కురిపించింది. ఈ దాడితో ప్రపంచమే ఉలిక్కిపడింది. అసలు ఇజ్రాయెల్పై హమాస్ ఉగ్రవాదులు ఇంత భీకర దాడిని ఎలా చేయగలిగారు? శక్తివంతమైన ఇజ్రాయెల్ భద్రతా వ్యవస్థ ఐరన్ డోమ్ ఏమైంది అన్న చర్చ జోరుగా సాగింది. అంతేకాదు, 5,000 రాకెట్లతో హమాస్ దాడి చేయటంతో జెరూసలేం వణికిపోయింది. దాదాపు 2 ఏళ్ల తర్వాత దేశంలో ఉగ్రదాడులు జరగడంతో ఇజ్రాయెల్ విలవిలలాడింది. కానీ ఇంత ఘోరమైన దాడికి హమాస్ సిద్ధమవుతున్న ఇజ్రాయెల్కు ఎలాంటి సమాచారం లేకపోవడమేంటి? ప్రపంచంలోనే టాప్ నిఘా వ్యవస్థ మొసాద్ ఎందుకు గుర్తించలేదు? హమాస్ అంత రహస్యంగా ఎలా ఆపరేషన్ నిర్వహించింది అన్న ప్రశ్నలు ప్రపంచ దేశాల నుంచి వ్యక్తమయ్యాయి. నిజానికి 1973లో అరబ్ యుద్ధం ముగిసిన తర్వాత అంత భారీగా దాడి జరగటం ఇదే తొలిసారి. అయితే ఇజ్రాయెల్ వైమానిక రక్షణ సామర్థ్యాల గురించి హమాస్ పూర్తిగా స్టడీ చేసినట్టు తెలుస్తోంది. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్గా పేర్కొంటున్నది అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ పనిచేస్తుంది. దీన్ని ఇజ్రాయెల్ ఏరోస్పేస్, రాఫెల్ అడ్వాన్స్డ్ సిస్టమ్ కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. శత్రువులు ప్రయోగించిన క్షిపణులను ఇది 70 కిలోమీటర్ల పరిధిలోనే ధ్వంసం చేస్తుంది. అయితే ఈ వ్యవస్థ లోపాలను హమాస్ గుర్తించినట్టు నిపుణులు చెప్తున్నారు. ఎలా దాడి చేస్తే ఐరన్ డోమ్ గుర్తించదో హమాస్ తెలుసుకున్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా ఇజ్రాయెల్పై ఎవరైనా దాడి చేస్తే ఐరన్ డోమ్ అడ్డుకుంటుంది. అయితే ఈ డోమ్ ఎలా పనిచేస్తుందంటే, దూసుకొస్తున్న బాంబులు, రాకెట్లు, ఇతర ఆయుధాలను ముందుగా ఇంటర్సెప్టర్లు గుర్తిస్తాయి. ఆ తర్వాత డోమ్ వ్యవస్థలోని యాంటీక్రాఫ్ట్ క్షిపణులు యాక్టివేట్ అవుతాయి. వస్తున్న క్షిపణిని అడ్డుకుంటుంది. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ వ్యవస్థలో మొత్తం 200 ఇంటర్సెప్టర్లుంటాయి. ఈ విషయాన్ని హమాస్ గుర్తించింది. ఒక ఇంటర్సెప్టర్ ఒక రాకెట్ గుర్తిస్తుంది. ఒకవేళ 3-4 రాకెట్లను గుర్తించినా అందుకు తగ్గట్టు ఐరన్ డోమ్ వ్యవస్థ క్షిపణులను యాక్టివేట్ చేస్తోంది. కానీ ఒకేసారి వేలాది రాకెట్లు దూసుకొస్తే ఐరన్ డోమ్ వ్యవస్థ అడ్డుకోలేదు. ఈ క్రమంలోనే హమాస్ ఉగ్రవాదులు ఒకేసారి వందలాది రాకెట్లతో దాడి చేశారు. ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ విఫలమైంది. అన్ని రాకెట్లను గుర్తించి వాటిపై ఎదురు దాడి చేయలేకపోయింది. నిజానికి 2020లో ఇజ్రాయెల్తో హమాస్ యుద్ధానికి దిగింది. అప్పట్లోనే ఇజ్రాయెల్ ఐరన్ డోమ్పై హమాస్ దృష్టి సారించిందని నిపుణులు చెప్తున్నారు. గాజాలోనే మాక్ ఇజ్రాయెల్ స్థావరాన్ని హమాస్ నిర్మించి అక్కడే రాకెట్ల దాడులకు ప్రాక్టీస్ చేసినట్టు తెలుస్తోంది. 2021లో ఇజ్రాయెల్పై దాడికి వ్యూహాన్ని రచించారు. ఆ తర్వాతే ఈ శిక్షణను ప్రారంభించినట్టు హమాస్ వర్గాలు చెప్తున్నాయి. పారాగ్లైడర్లతో ఎలా దాడి చేయాలో, ఇజ్రాయెల్ సైనికులను ఎలా బందీలుగా పట్టుకోవాలో ట్రైనింగ్లు నేర్పించారట. మరోవైపు ఈ ఆపరేషన్ని హమాస్ కూడా గోప్యంగా ఉంచినట్టు అంతర్జాతీయ మీడియా సంస్థ రాయిటర్స్ తెలిపింది. చాలామంది పాలస్తీనా ఉగ్రవాదులకు ఈ ఆపరేషన్ గురించి అస్సలు తెలీదని రాయిటర్స్ నివేదించింది. ఇజ్రాయెల్పై దాడి ఆపరేషన్ ఎవరికీ తెలీదని హమాస్ కమాండ్ విదేశీ సభ్యుడు అలీ బరాకే తెలిపారు. శత్రువులు హాలిడేస్లో బిజీగా ఉన్న సమయాన్ని ఎంచుకుని దాడి చేసినట్టు వివరించారు. అక్టోబర్ 7న జరిగిన దాడిలో 1000 మంది యోధులు కూడా ముందే శిక్షణ పొందారని వెల్లడించారు. ఈ ఆపరేషన్ కోసం ప్రత్యేకంగా ఫైటర్లను ఏర్పాటు చేసినట్టు అలీ బరాకే చెప్పారు. హమాస్ దాడుల్లో భాగంగా ఇజ్రాయేలీ ప్రజలను బందీలుగా పట్టుకుని తమ ఫైటర్లను విడిపించుకోవాలని ప్లాన్ వేసినట్టు అలీ బరాకే చెప్పుకొచ్చారు. ఇక ఇజ్రాయెల్ను తప్పుదోవ పట్టించేందుకు హమాస్ భారీ వ్యూహమే రచించింది. ఇజ్రాయెల్పై దాడి చేయటాన్ని గాజా ప్రజలు వ్యతిరేకిస్తున్నారంటూ సర్వేలు వెలువడ్డాయి. అయితే ఇది హమాస్ వ్యూహంలో భాగమేనట. 2 ఏళ్లుగా హమాస్ వ్యూహాలను పన్నుతూ అక్టోబర్ 7న దాడి ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ విఫలమవటం అటుంచితే ఈజిప్ట్ నిఘా వర్గాలు సమాచారం అందించినా జెరూసలేం పట్టించుకోలేదంటూ ప్రచారం జరుగుతోంది. ఇజ్రాయెల్ భద్రతా సంస్థలను ఖైరో పదే పదే హెచ్చరించినా
హమాస్ను తక్కువగా అంచనా వేసినట్టు ఈజిప్ట్ చెబుతోంది. హమాస్ భారీగా ప్లాన్ వేసినట్టు జెరూసలేంకు హెచ్చరించినా పట్టించుకోలేదని ఈజిప్టుకు చెందిన సీనియర్ ఇంటెలిజెన్స్ అధికారి వెల్లడించారు. గాజాలో ఏదో జరుగుతోందని, హమాస్ పెద్ద ప్లాన్ వేస్తోందని ఈజిప్ట్ ఇంటెలిజెన్స్ మంత్రి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు స్పష్టమైన నోటీసులిచ్చినట్టు ఖైరో తెలిపింది. నిజానికి ఇజ్రాయెల్, హమాస్ మధ్య తరచూ మధ్యవర్తిగా ఖైరో చర్చలు జరుపుతోంది. ఈ క్రమంలో అక్కడి పరిణామాలను గుర్తించి హెచ్చరించినట్టు ఈజిప్టు తెలిపింది. నిజానికి ఇజ్రాయెల్ అధికారులు వెస్ట్ బ్యాంక్పై ఎక్కువగా దృష్టి సారించారు. గాజా నుంచి వచ్చే ముప్పును జెరూసలేం గుర్తించలేదని ఈజిప్ట్ ఇంటెలిజెన్స్ అధికారి చెప్పారు. భారీ ప్రమాదం ముంచుకు రాబోతోందని, అది తీవ్రంగా ఉంటుందని తాము చెప్పినట్టు ఈజిప్ట్ ఇంటెలిజెన్స్ మినిస్టర్ అబ్బాస్ కమల్ తెలిపారు. దాడికి 10 రోజుల ముందు నెతన్యాహుకు కాల్ చేసినట్టు వెల్లడించారు. ఖైరో సమాచారాన్ని జెరూసలేం తేలిగ్గా తీసుకుందని ఈజిప్టు వర్గాలు చెప్తున్నాయి. ఈజిప్టు హెచ్చరికలతో ఇజ్రాయెల్ ప్రధాని గాజాకు బదులుగా వెస్ట్ బ్యాంక్పై మిలిటరీని మోహరించారు. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, మిత్రదేశాలు ఇచ్చే నిఘా సమాచారాన్ని ఇజ్రాయెల్ పట్టించుకోలేదంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. అయితే జెరూసలేం మాత్రం ఈ ఆరోపణలని ఖండిస్తోంది. తమకు ఎవరు ఎలాంటి నిఘా సమాచారాన్ని అందించలేదని తేల్చి చెప్పారు. అవన్నీ ఫేక్ న్యూస్ అంటూ ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం కూడా తెలిపింది. కానీ సమర్థవంతమైన సైన్యం, అత్యుత్తమమైన రక్షణ వ్యవస్థ, ప్రపంచంలోని ఎక్కడి సమాచారాన్నైనా సేకరించే ఇంటెలిజెన్స్ మొసాద్ ఇజ్రాయెల్కు ఉన్నాయి. కానీ హమాస్ దాడుల్ని మాత్రం ముందే పసిగట్టలేకపోయాయి. దాడులను అడ్డుకోవడంలోనూ విఫలమయ్యాయి. జరగాల్సిన నష్టం పూర్తిగా జరిగిపోయింది. ఆ తర్వాత తీరిగ్గా ఇజ్రాయెల్ ఇప్పుడు ఎదురుదాడులకు దిగుతోంది. ఇంటెలిజెన్స్ నిఘా లోపం కారణంగా వందల మంది ఇజ్రాయేలీలు హమాస్ చేతిలో బందీలుగా మిగిలిపోయారు. ఇప్పుడు వారిని విడిపించటం ఎలా అన్నది చర్చనీయాంశంగా మారింది.